తలుచుకునేది బ్యాంకులను, బ్యాంక్ ఆఫీసర్లను. ఆఖరికి దేవుని మొక్కేటప్పుడు కూడా దేవుడా దేవుడా నా వంతు వచ్చేదాకా ఏటీఎంలో పైసలు అట్లనే ఉండని, బ్యాంకులో పైసలు అట్లనే ఉండని అని మొక్కుకుంటున్నారు. బ్యాంక్ ఆఫీసర్ దయదలిస్తే ఏ అల్మారాలకెళ్ళన్నా కొత్త నోట్లు తీసిస్తాడని తలుసుకుంటాం. ఇక కొందరు ఆఫీసర్లు అయితే కమిషన్లకు మరిగి కోట్ల రూపాయలు సాటుంగిస్తుండ్రట కావాల్సిన వాళ్ళకు. ఏమి ఇచ్చుకోలేని వాళ్ళే ఏగిలి వారంగానే పోయి లైన్లు కడుతున్నారు బ్యాంకుల ముంగట. ఇంత తిప్పల నాకు అవసరమా అని అనుకున్నట్టున్నాడు గీసారు. ఎంత అలక కొత్త నోట్లు తెచ్చుకున్నాడో ఓ పారి చూడండి. పొట్టోన్నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తిని పోషమ్మ కొట్టుడంటే గిదే కావచ్చు. దొంగలకే దొంగ ఈ పోలీస్ అన్న. పేరు ఆనంద్. మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్ఐ ఉండే మొన్నటిదాకా. పట్నంలా నోట్లు మార్చే ముఠాను లైన్లకు తెచ్చుకుండు. నా తాన పాత నోట్ల కట్టలున్నాయి, కమిషన్ తీసుకొని కొత్త నోట్లు ఇవ్వమని బేరం మాట్లాడిండు. పోలీసారే చేతులు కలిపితే దొంగలు కాదంటారా? సరే అన్నారట. ఏడికి రావాలనో అడ్రస్ చెప్తే ఆడిపోయిండ్రు కొత్త నోట్లు తీసుకొని. ఇకప్పుడు సార్ లోపటున్న 4వ సింహం బయటకొచ్చింది. తుపాకి సూటి పెట్టిండట పైసలు ఇన్నే ఇడిచిపెట్టి పారిపోమ్మని. ఎన్కౌంటర్ చేసిన దిక్కులేదని ఎక్కడో లక్కనే వారిపోయిండ్రు దొంగలు. మంచిగా పుక్కడికే 91 లక్షల రూపాయలు తీసుకొని ఇంటికొచ్చిండు. అన్ని 2000 నోట్లు 100ల కట్టలే. దొంగలకు మస్కా కొట్టిందే నేను, ఇక నన్నెవలేం చేస్తారు అని అనుకున్నట్టున్నాడు. కానీ వాళ్ళు పోయి ఆనందం సారు ఎంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేసిండో స్టేషన్లో కేసు పెట్టిండ్రు. పేద సార్లు ఎంక్వైరీ చేస్తే కదా మోసగాళ్లకు మోసగాడు మన డిపార్ట్మెంట్లోనే ఉన్నాడని తేలిందట. మొన్న పట్నంలో ఒక సిఐ సార్ కూడా గిట్లనే మస్కా కొట్టే నోట్లు మార్పిస్తాని. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసు వాళ్ళే దొంగల డ్యూటీ చేస్తే ఇక పబ్లిక్ ఎవరిని నమ్మల్లో ఏమో.